టెర్రరిజానికి మతం లేదంటారు, కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. పహల్గాంలో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మత చిచ్చు రేపి దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తోయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు. జమ్మూలో కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. పహల్గాం సమీపంలోని అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టాయి. పహల్గాంలో బైసరిన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్న పలువురు భయంతో వణికిపోయారు. కొండలు గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఓ చోట కుప్పకూలిపోయారు. కళ్ళ ముందే బిడ్డలను, భర్తలను, బంధువులను, స్నేహితులను, పేరెంట్స్ ని కోల్పోయిన బాధతో గుక్కపట్టి ఏడ్చారు. కాపాడడానికి వచ్చిన జవాన్లను చూసి కూడా భయపడ్డారు. कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं. ये प्रेसिडेंट है, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ है आपको. చంపొద్దని వేడుకున్నారు. గుండెలను పిండేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను శ్రీనగర్కి తరలించారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ముగ్గురికి సంబంధించిన స్కెచ్లను భద్రతా సంస్థలు రిలీజ్ చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబుతల్తాగా అధికారులు గుర్తించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కర్ ఏ తోయిబాకు అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. దాడి జరిగిన తీరును సైన్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఉగ్రదాడి జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు భద్రతను మరింత పెంచాలని సైన్యాన్ని ఆయన ఆదేశించారు. కాగా పహల్గాం ఘటనపై ఈ రోజు సాయంత్రం కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. దీనికి అమిత్ షా హాజరు కానున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ ఘటనలో మొత్తం 30 మంది చనిపోగా అందులో 2 విదేశీయులున్నారు. कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं. ये प्रेसिडेंट है, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ है. आपको कोई टेंशन नहीं मैडम, आप कोई टेंशन मतलब, हम साथ में. अरे मैडम, ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डर नहीं करना. हम साथ में. आपको किसी को क्या हुआ है? आपने क्या आपने आप बोले ना मुझे. हाँ ठीक है, यहाँ पे नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम, ये जो वहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. मेरे बेटे का बच्चा लो. हम बचा देगा, कोई बात नहीं. भाई दब सिमन युवा डिजाइन क्या है. ठीक है, हम बचा देंगे. आप टेंशन मत लो, मैं आ रहा हूँ. मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Okay, don't worry. You okay? You need a water, sir? Sir, please manage it. Huh?